మిత్రులారా నమస్తే. మీ అందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. స్నేహం శరీరాలు వేరైన ఒకే హృదయ స్పందనగా ప్రతిధ్వనించే ఆత్మీయ బంధం. జీవితంలో కష్టనష్టాల్ని కలబోసుకుంటూ విజయ సోపానాన్ని అధిరోహించడమే స్నేహధర్మం. అలాంటి గొప్ప స్నేహశీలురు మన రామాయణ, భారత, భాగవతాల్లో అనేక మంది దర్శనమిస్తారు. కొద్దిమందిని వాళ్ళ గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో నెరపిన మైత్రి, అలాగే చిన్న సహాయం పొందితే కూడా దాన్ని జీవితకాలం అంతా గుర్తుంచుకునే గొప్ప సుగుణశీలి శ్రీరామచంద్రుడు. సీతారామ లక్ష్మణులను గుహుడు ఒక సందర్భంలో తన పడవ ద్వారా నదిని దాటిస్తే దాన్ని గుర్తుంచుకొని తన పట్టాభిషేకానికి గుహుడు నా మిత్రుడు, తప్పకుండా అతన్ని ఆహ్వానించమని చెప్పినటువంటి సుగుణశీలి. అలాగే మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుల మైత్రి. దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేయడమే మనం గుర్తిస్తాం. కానీ ఒక సంఘటన చాలా ఉదాత్తమైనటువంటి స్నేహశీలిగా దుర్యోధనుని అభివర్ణిస్తుంది. ఒక సందర్భంలో కర్ణుడు దుర్యోధనుని కలవడానికి అతడి అంతఃపురానికి వెళ్తాడు. అప్పుడు దుర్యోధనుడు అంతఃపురంలో లేడు, బయటికి వెళ్ళాడు. దుర్యోధనుడి పట్టమహిషి అయినటువంటి భానుమతి చెలికెత్తెతో కలిసి చదరంగం ఆడుతూ ఉంది. భానుమతి కర్ణుని లోపలికి ఆహ్వానించింది. చెలికెత్తె వెళ్ళిపోవడంతో ఆడుతున్న ఆటని కర్ణుడు ఆరంభించాడు. ఆట సాగుతూ ఉండగా కర్ణుడి వెనక వైపు ఉన్న ద్వారం గుండా దుర్యోధనుడు లోనికి ప్రవేశించాడు. భర్తను చూసిన భానుమతి లేచి నిలబడింది. ఆట రసపట్టులో ఉండంగా వెళ్ళిపోతోందనే ఉద్దేశంతో కర్ణుడు ఎక్కడికి వెళ్తున్నావంటూ ఆమె నడుముకున్న పూసల వడ్డానాన్ని పట్టుకొని లాగాడు. వడ్డానం తెగి పూసలు కింద పడిపోయాయి. కర్ణుడి ప్రవర్తనకు నిరత్తరురాలై నిశ్చేష్టయ్యై నిలబడింది భానుమతి. దుర్యోధనుడు లోపలికి వచ్చాడు. కర్ణుడికి తాను చేసిన తప్పేమిటో అవగతమైంది. నిశ్చేష్టయ్యే నిలబడిపోయాడు. దుర్యోధనుడు ఎంతో శాంతంగా కింది కొంగి పూసలన్నీ ఏరి భానుమతి చేతికిస్తూ, భానుమతి, నా మిత్రుడు చేసిన తప్పుకు క్షమించు, నా మిత్రుడి తరపున నేను క్షమాపణ అర్థిస్తున్నాను అంటాడు. అంతేకాదు, ఆటను మీరిద్దరూ కొనసాగించండి అంటాడు. అంతటి ఉదాత్తమైనటువంటి స్నేహాన్ని ప్రదర్శించాడు కాబట్టే కర్ణుడు దుర్యోధనుడు చెడ్డవాడైనా స్నేహం చేశాడు కాబట్టి చివరి వరకు ఆ స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే భారతంలో కృష్ణుడు అర్జునుల మైత్రి. వారిద్దరూ భావభామరుదులు అయినప్పటికీ కూడా గొప్ప స్నేహితులుగా విలసిల్లారు. అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధము చేయనని వెనక్కి తిరిగితే శ్రీకృష్ణుడు జగద్గురువై భగవద్గీతను బోధించి అర్జునుడిని యుద్ధానికి సుముఖుణ్ణి చేసి విజయ తీరాలకు చేర్చినటువంటి గొప్ప స్నేహితుడు. అలాగే శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు సుధాముడు బాల్యములో సాందీప మహర్షి వద్ద విద్య నేర్చుకున్నారు. కలిసి తిరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు కొద్ది కాలం. ఆ స్నేహధర్మాన్ని అనుసరించి సుధాముడు కుచేలుడుగా మారాడు. కుచేలుడు అంటే కుచేలము అంటే చినిగిన వస్త్రము అని, అంటే దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి కుచేలుణ్ణి పిల్లల ఆకలి తీర్చడం కోసం వాళ్ళ భార్య రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి శ్రీకృష్ణుని ఒకసారి దర్శించమని కోరుతుంది. కృష్ణుణ్ణి కలవడానికి అటుకులు తీసుకుని
శ్రీకృష్ణుని చెంతకు చేరితే శ్రీకృష్ణుడు మిత్రుడైనటువంటి కుచేలుణ్ణి ఆహ్వానించిన తీరు, అతడికి చేసిన పరిచర్యలకు కుచేలుడి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోతాయి. ఆ విషయాలు వింటే మన హృదయాలు కూడా ఆనందంతో పులకితమవుతాయి. అంత అద్భుతంగా శ్రీకృష్ణుడు తన స్నేహధర్మాన్ని ప్రదర్శిస్తాడు. మరి విష్ణు స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం 2 శ్లోకాల ద్వారా ప్రార్థించుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శాంతాకారం నిర్మలమైనటువంటి రూపం, భుజగశయనం ఆదిశేషువుపై పవళించినటువంటి మూర్తి, పద్మనాభం నాభియందు పద్మము గలవాడు,